ఏదన్నా ఒక సైడ్ చిన్నబడి నువ్వు చిన్నపోతే వాళ్ళు చిన్నగా వస్తారు. దండలు తీసుకు చంద్ర గారు వచ్చి జెండా విస్తరించారు. పూర్తి పౌర నిర్మాణ కార్మిక సంఘం వర్ధిల్లాలి. పూర్తి పౌర నిర్మాణ కార్మిక సంఘం వర్ధిల్లాలి. అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య వర్ధిల్లాలి. అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య. కుమారస్వామి గారు మరియు స్వామి గారు, మనమంతా భవన నిర్మాణ కార్మికులు. ఇంతసేపు మనలో చాలా విషయాలు చెప్పారు. అందరూ చెప్తూ కూడా మనం అందరం సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనమంతా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు. కానీ ఈ దేశానికి అవసరమైనటువంటి ప్రధానమైనటువంటిది ప్రతి మనిషికి 3 అవసరాలు. ఒకటి తినడానికి తిండి, కూడు, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు. మరి వాళ్ళ అలాంటి ఇళ్లను నిర్మించి ఈ దేశంలో ఎంతో మహానగరాలు, అసలు ఎక్కడ పోయినా కూడా ఒక ఇంటికి పోతే ముందు ఆ అభివృద్ధి అంటే ఆ ఇల్లును చూస్తే ఆ కుటుంబం అభివృద్ధి అవ్వబడుతుంది. ఇవాళ దేశానికి అట్లా మనం చూస్తే ఇవాళ మన రహదారులు కానీ, మన బ్రిడ్జీలు కానీ, ఇవాళ మన అద్దాల మేడలు కానీ ఏర్పడుతుంటాయి. ఇలా హైదరాబాద్ పోగానే ఆ అద్దాల మేడలు చూస్తే ఒక అభివృద్ధిగా దానికి గుర్తింపు ఉంటుంది. కానీ అవి నిర్మాణం కావడానికి ఎంతమంది వాళ్ళ రక్తాన్ని దారపోసి వాళ్ళ చెమటను చిందిస్తే ఇవాళ నిర్మాణాలు అయ్యాయి అనేది మనం ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అటువంటి రంగంలో ఒక ప్రధానమైనటువంటి నిర్మాణ రంగంలో దాదాపుగా ఒక 35-36 రంగాల్లో మనం పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు రోజు దరిద్రాన్ని ఎలబోస్తూ కటిక దరిద్రంతో బతికే మనం ఇవాళ ఎందుకు మన బతుకులు ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు మనం ఐక్యంగా ఉండాలి, ఉండాలనేది మనం అనుకోవాలనుకుంటే ఇవాళ మనం దోపిడీకి గురవుతున్నాం. ఎందుకంటే ఇవాళ మేస్త్రీలో దాదాపు మనందరం ఇలా వ్యవసాయం మీద బతకలేని వాళ్ళం. 2 రెక్కలు మనకు ఆస్తి. ఆ 2 రెక్కలు మంచుకుంటే ఇవాళ ఎంతో కొంత రోజుకు ఉన్నటువంటి రోజులలో 1000-1500 సంపాదించుకుంటే అంతకంటే డబుల్గా ఖర్చులు ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మిగిలిన పరిస్థితి ఏం లేదు మనకు. ఇదే పరిస్థితులలో ఇవాళ పనులు ఎట్లా కోల్పోతున్నాం అనేది అనుకుంటే మొన్ననే మన వరంగల్ జిల్లాలో మిత్రులు పెయింటర్లు అంతా కూర్చొని ఇవాళ ఇతర
రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేయడం వల్ల మనకు పనులు పోతున్నాయి అని వాళ్ళ మీద మన కూలీల మీదనే కూలీల్లో ద్వేషం పెంచుకున్నటువంటి ఒక పరిస్థితులు ఇవాళ మనం వేడవాడు. మరి వాళ్ళు కూలీలే, వాళ్ళు దగ్గర కోసం వచ్చారు, వాళ్ళు మన శత్రువులు కాదు. కారణం ఏంటి అసలు, ఎందుకు ఇది జరుగుతుంది అని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం మన మీదనే ఉంటుంది. ఎందుకంటే మిత్రులారా, ఇవాళ దేశంలో అభివృద్ధి అనేది అంతటా ఒకే తీరు ఉండకపోవచ్చు. ఒక ప్రాంతంలో ఇవాళ వర్షం పడుతుంది, ఇంకో ప్రాంతంలో ఎండ కొడుతుంది. ఒక దగ్గర పంటలు పండవచ్చు, ఇంకో దగ్గర లేకపోవచ్చు. మనుషులు కనీస అవసరాలు తీర్చుకోవాలి, ఇవాళ మనకు ఇంత తిండి తినాలి అనుకుంటే మనం బ్రతకడం కోసం ఎక్కడికైనా వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ కల్పించినటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వాలు. దాదాపుగా 75 సంవత్సరాలు దాటింది. 75 సంవత్సరాల నుంచి మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం. కానీ ఈ 75 ఏళ్లలో మన బతుకులు ఎంత మేరకు మారినాయి అనేది మనం అర్థం చేసుకుంటే ఇవాళ ఒకసారి మనకు ప్రశ్న మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం అనుకుంటున్నాం మనం ఎంత కష్టపడే ఏంలే, రేపు భవిష్యత్తులో నా పిల్లలకైతే ఇటువంటి కష్టం రావద్దు, వాళ్ళైనా మంచిగా బతకాలి, వాళ్ళ కోసమే మేము అనేది ఎంతో తపాత్రపడుతూ కొద్దిగా ఇవాళ మనం భవన నిర్మాణంలో పని పోతున్నాం అంటే 9 గంటలకు మనం పని ఎక్కాలి. 9 గంటలకు పని ఎక్కాలంటే ఇంట్లో నుంచి దాదాపు 6-7 నుంచి పని చేసుకోవాలి. మనం 7 గంటలకు బయలుదేరుతాం. ఇవాళ మీరు తొమ్మిది రావాలంటే మారుమూల గ్రామాలలో దాదాపు 6:30-7 గంటలకు బయలుదేరాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ మహిళల పరిస్థితి అయితే ఇక్కడ పని చేయాల్సిందే, ఇంటి దగ్గర పోయిన తర్వాత వాళ్ళకున్న కష్టాలు మామూలుగా ఉండవు. ఈ పరిస్థితులలో ఇంత కష్టపడ్డ దాని ప్రతిఫలం మనకేమొస్తుంది, మనకేముంది అనేది అక్కడ చూస్తే ఇవాళ ఉద్యోగాల పరిస్థితి రోజు చూస్తూనే ఉన్నాం. ఇవాళ మన ఇళ్ళలో కూర్చున్న వాళ్ళందరి పిల్లలు ఇవాళ ఇంటర్ డిగ్రీలో చదువుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళ జీవితాలు ఎక్కువ మనకు అర్థమవుతుంది. ఇవాళ వాళ్ళను 15 పదాలు చదివించి కూడా ఇవాళ వాళ్ళ తిండి వెళ్ళే పరిస్థితి మనమే ఉన్నాం. ఇవాళ వాళ్ళు చదువుకొని రోజు ఉద్యోగం లేదు చేద్దామనేసి మనమైనా ఇంట్లో కొంత శారీరక శ్రమ చేస్తున్నాం, వాళ్ళకి ఆ శారీరక శ్రమ చేసేటువంటి శక్తి కూడా లేదు. కాబట్టి ఇవాళ వాళ్ళని మనమే చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా కూర్చున్న కూర్చున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంటుంది, లేకుంటే మనం లేవు. ఎందుకు ఈ కారణం? మన పిల్లలకే ఎందుకు అంటే ఇవాళ ఈ పోటీ ఏదైతే మొత్తం దేశమంతా కలిసి పోటీ పడి ఆ పోటీలో మనం ఉద్యోగాలు సంపాదించుకోవాలంటే ఇవాళ మనం చదివించినటువంటి చిన్న చిన్న స్కూళ్ళలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వ స్కూళ్ళలో కావచ్చు, సరైనటువంటి విద్య లేక వాళ్ళు ఏదో వచ్చిన చదువు చదివి వాళ్ళకు ఉన్నటువంటి తక్కువ మార్కులలో ఇలా వాళ్ళు ఎక్కడ కానటువంటి పరిస్థితులలో ఇలా మన ఇళ్ళలో ఉన్నారు, ఇలా మనం అందరం అనుభవిస్తున్నాం.